హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు వివేక్ వైటీ. ఈరోజైతే మళ్ళీ బిఆర్ స్టార్ట్ చేసినాము మన యాస్టీజ్. ఈరోజు కొత్త మ్యాప్లు అవుతున్నాయి. ఎప్పుడు బరువుడు ఏం ఆడతామని ఈరోజు ఇట్లా ట్రై చేస్తున్నాం. అయితే దిగుదాం. మేము ఎనిమిస్ గట్టిగా దిగుతుర్రు మంచిగానే. మీరు మ్యాప్లో చూసుకోవచ్చు. చూద్దాం వాళ్ళు నన్ను కొడతారో నేను వాళ్ళని కొడుతాను. చెక్ చేస్తే ఈరోజు ఒక్కొక్కనికి వినాం కొట్టాలని. చూద్దాం ఎంత కొడతానో ఈరోజు. ఇప్పుడైతే బిల్డింగ్లో దిగి లూట్ చేసుకొని అటు వెళ్దాం. దేవుడు ఇక్కడ దిగిండు. మా దీనమ్మ వచ్చింది. మా అక్కడ లూట్ చేసుకొని కొట్టారు విని. ఓకే, మనకు షార్ట్ గన్ దొరికింది. వాడు స్కిల్ ఎత్తుండో తెలుసు రాను ఇటుగా రాస్తున్నాం. అమ్మ కొట్ట ఇవ్వలేద్దాం. రేపు కొట్ట అమ్మతో డిస్టెన్స్ సక్సెస్ఫుల్ అయితే ఒక కిల్ కొట్టేసినాం మామ. ఇక లూట్ చేసుకున్నట్టు అక్కడ లూట్ చేసుకొని అక్కడ ముందర బిల్డింగ్లో ఫైట్ అవుతుంది. అక్కడికి వెళ్ళిపోదాం. యూఎంపీ వద్దు మామ, M10 14 తీసుకుందాం, అదే బెటరు. సరే వెళ్దాం. ఎట్లు లేపాలి ఒక్కొక్కనికి అనుకుంటున్నా. లూట్ చేసుకుందాం తొందరగా. బాక్స్లో బుల్లెట్లు ఉంటాయి కదా, మనకి ఎందుకు లూట్ చేసే బాధ. అలా లూట్ చేసుకుందాం, వెళ్దాం. ఇక ఏమన్నా తెలియవా అంది ఏషియని గ్లూ వాళ్ళు కరెక్ట్ అక్కనే నేర్చుడే. కానీ వాడికి తెలియదు, నేను ఇంకా తెలియమంటున్నాను వానికంటే. ఇట్లా చుట్టి వేసేస్తా ఉన్నాను. అన్నట్టు వీళ్ళు ఉండుంటే వేసి పడితే ఉపయోగపడి. కానీ ఇక్కడ నుంచి వెళ్ళి మెల్ల ఇక్కడ నుంచి పుట్టొస్తున్నట్టు అనిపిస్తుంది. ఫుట్ వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నట్టున్నాడు పక్క. అట్లా ఎందుకు ఇట్టుగా మరి ఎంత ట్రై చేస్తున్నావు పడతలేదురా. ఈసారి కొట్టారంటే వేసి పడిపోయిందిరా. వీడికి ఏదో నన్ను చెక్ పరదో పెట్టాడు. అక్కడ రీలోడ్ చేసుకున్నాం. ఆర్మర్ రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ రీలోడ్ చేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాడు చంపేద్దాం. ఇప్పుడు చంపాలంటే వేసి తినమ్మ లాగ్ అయిపోతుంది. లోపలికి వెళ్ళిపోదాం. జస్ట్ వీ గో టు ఇన్సైడ్ అండ్ రేప్ దట్ ఫకింగ్ ఎనిమీ. లోపలికి ఎలా వెళ్ళాలబ్బా. ఇప్పుడు డైరెక్ట్ వెళ్తే చంపారు దొప్పుతాడు. కాబట్టి అక్కడ ఏదో ఫైరింగ్ వచ్చింది. అటు సైడ్ వెళ్ళి మళ్ళీ వద్దాం. అటు ఎనిమీ ఉంటాయి చూద్దాం. ఇంట్లో కూడా ఉన్నాడా? ఉన్నాడు ఇట్లా కాదు, మెల్ల ఇట్లాగే 20 కొడదాం. ఏంది ఫస్ట్ రీలోడ్ చేసుకొని చేద్దాం. అమ్మ రౌండ్ క్లోర్ అవుతారే. రే మంచి 2 చంపాలి పెట్టాడు. ఇక్కడ చేసుకపోవాలంటే వేసి ఫస్ట్ మెడికెట్ దిక్కుందాం. అక్కడగా వేసుకొని కొంచెం తొబ్బేయాలి. అటు ఇటు అందరు ఎనిమిస్ ఉన్నారు. అబ్బో వీళ్ళు కొడుకులో మధ్య ఎత్తున్నా అమ్మ తినమ్మ కొడుతుంది. అట్లా వేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏదో పుట్టిన కొడుతుంది. పైకి పోయి చూద్దాం ఒకసారి. అరే ఎనిమిరా. ఇప్పుడైతే 3 కిలో కొట్టినట్టు అక్కడ లూట్ చేసుకొని బయటికి ఎనిమిస్ కూడా వేసుకున్నాడు. దిక్కుపోయిన ఉన్నాయి పైన కూడా దిగుతుండే సాలేగాడు. ఇప్పుడు మన సంగతి ఇద్దాం. ఇట్లా పోతలేదు. అరే వా రిపేర్ చేసుకున్నాం ఉన్నాయా. అరే ఇళ్ళకి ఎట్లా పోడురా. దుంకి వెళ్ళిపోదాం. ఇట్లా చక్క ఉన్నాడు అవ్వలేడు లేడు. అది ఆచిపాడదు. ఇంత ఒక దిక్కి అయిపోతుంది. పోదాం రకన వెళ్ళిపోదాం. తర్వాత అటు దిక్కు స్కానర్ లోపల కనిపిస్తున్నాం. అటైతే పోదాం. ఈడెనిమిది ఉన్నాడు ఏమన్నా. ఈడెనిమిది లేడు. మరి ఇంకేడు ఉన్నాడు అంటారు. నుంచి అలా ఎడు దుబ్బేసిండు. ఇంట్లోనే ఉన్నాడు పక్క. సరే అటైతే ఎక్కువ ఉన్నాడు. అందరు ఎటు పడదాటు ఉండరు. మార్చొద్దు వాళ్ళు. ఎట్లేసి కనిపెట్టాలి. అరే 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 ఈడు కూడా వెనక నుంచి కొట్టేస్తున్నాడు. వీడికి ఎప్పుడు ఇట్లా వాని కొట్టానా వీని కొట్టానా. ఫస్ట్ అయితే అటు వెళ్ళిపోదాం. అటు విధంగా చూద్దాం. అటు పోదాం ఇటు పోదామా. అప్డేట్ చేసుకున్నాను కానీ మంచిది. అన్ని ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నైట్ వెళ్దాం కూడా ఏం కాదు. లైక్ 20 మెల్ల సాలయ్యండి దానికి. మెల్ల అటు నుంచి వద్దాం. బుల్లెట్ తీసుకుందాం. నాకు ఇప్పటిదాకా ఒక్క బ్యాగ్ దొరకలేదు. 4ని అవ్వా. అడు కూడా డాపులు ఎత్తుండే. మెల్ల అడుగుదాం. ఇద్దరిని అమ్మినాం. ఇంట్లో కూడా ఉన్నాడు పక్కా ఉన్నాడు. ఆడికి ఇప్పుడు చంపేద్దాం అన్నట్టు వేసి చంపాలి. లేకపోతే మనం తట్టేస్తాడు అన్నట్టుగా. గ్రెనేడ్ ఉంచుకున్నాను కానీ మంచిది. ఎట్లా రా ఏడున్నాడు రా వీడు. ఖచ్చితంగా ఇంట్లో కూడా ఉన్నాడు పక్క. వెళ్తుంది ఈ పైన ఉన్నాడు. వేసేద్దాం. ఇక్కడి నుంచి పోయి అక్కడ దాక్కుందాం. చెల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక చిన్న పాట వేసుకుందామా. అంతే లేని
ఏదో అలా సరదాగా ఆట మధ్యలో పాట ఉండాలి కదా. మీరు ట్రై చేయండి మామ, మస్తు ఉంటుంది. ఆట మధ్యలో పాట సూపర్ ఉంటుంది. చిన్న పాట పెట్టుకొని పైగా అయితే విన్నేసేద్దాం. మళ్ళీ కూడా వేద్దాం. చాలా ఆడు ఎన్నిసార్లు వేసిన వస్తున్నాడు బయటికి. కొడేద్దాం. కొడేసి అరే అబ్బా మామ 4 అయితే కొట్టేసినాం. ఇంకోటి కొట్టాలి. ఇంకో బుయ్య దాకా వెళ్ళిపోవాలి. సిల్వర్ మెడల్ వచ్చింది మనకు. ఇంకోటి అయితే గోల్డ్ మెడల్ వస్తుంది. పైన ఎట్లా చంపాలో అర్థం అవుతుంది. ఎన్ని వేసినాడు కిందికి వస్తలేడు. పైన అంటాడు అవు ఈడోడు వీనికి ఎడ్డు లేపుదామా. అబ్బా ఎడ్డు వేరే అనిపించింది. వేరే పర్ఫెక్ట్ ఎటు పడ్డది. చూద్దాం మేము నెక్స్ట్. ఈపీ తీసుకుందాం. ఈపీ ముఖ్యమా ఎప్పుడు కానీ మ్యాచ్లో. ఈపీ హెచ్పీ ఎంత ముఖ్యం, ఈపీ కూడా అంతే ముఖ్యం. రెండు ఎప్పుడు తీసుకోవాలి, ఫుల్ ఉంచుకోవాలి. నేను మనకి ఎప్పుడు వెళ్ళిపోయి తెలియదు. నేడు ఇట్లా అన్నీ తీసుకున్నాం. అమ్మ దీంట్లో కూడా బ్యాగ్ లేదా దూరం. ఇది ఇన్హేలర్ కారు వాడికి గెలికద్దు. మనం ఇప్పుడు గెలికిన వాడు చెక్కేస్తున్నాం కాబట్టి సైలెంట్గా ఉన్నాం. వాడు వెళ్ళిపోయేదాకా. వెళ్ళిపోయిన తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేద్దాం. బుల్లెట్స్ తీసుకున్నాం. బ్యాగ్ ఉంటుంది. అరే 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 ఎవర్రా మీరంతా. అమ్మతోడు పైనుంచి కొడుతున్నా. వీడికి వేసేద్దాం. ఒకటి రెండు అరే అరే అమ్మతోడు మామ. ఈయనకి చెక్కలు మామ ఎట్లా చేసి మొత్తం చింపి పారేస్తావు. ఇప్పుడు దిగుదాం. అక్కడనే దిగుదాం. జూన్ వచ్చిన వ్యాన్ ముడ్డ ఏం కాదు. జూన్ వచ్చిన ఏం కాదు. దిగుతావు అని సంపాది ఇంక ఈరోజు ఎట్లా చేసి సంపాది ఈరోజు మ్యాచ్ కాదు. మీరు డిసైడ్ అయిపోయి ఏమన్నా వాడు నా చేతిలో వస్తాడంటే ఇంకోసారి అన్న వచ్చి పిక్తాడు. అయితే ఎట్లా చెప్తాడు కాబట్టి కింద దిగుదాం ఫస్ట్. కొట్టలో బయట నన్ను అరే ఈడుకి ఎనిమి ఆడ అమ్మ తినమ్మ ఇద్దరున్నారా. కొట్టడం కష్టం. ఫస్ట్ అయితే వీళ్ళు నాగేయాలి. ఫస్ట్ మనం లూట్ చేసుకుందాం. పోలేద్దాం. వాడు ఏ చేద్దాం లూట్ చేసుకుందాం. దాన్ని తీసేసుకుందాం. శాము కావాలి. వెళ్తూ మొత్తం అమ్మ తినమ్మ. నాకంటే తెలివంతులు కొన్నాడుగా. వెయ్యాలంటే చిన్న టాక్టిక్ వేయించాలన్నా దుబాయ్ కల్చర్ తెలిసింది బెటర్ అనిపిస్తుంది. ఇంక గెలికేదానికన్నా దుబ్బేదానికి నుంచి బెటర్. వెళ్తూ తట్టుకోలేము మనం. చచ్చిపోయి పోయారు కాబట్టి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. తొందర జూన్ వచ్చేసింది. ఇవ్వని గెలకుండా చక్కగా పోవాలి ఇక్కడ నుంచి. ఆడ కారు వేసుకుని తిరుగుతుంది ఇప్పుడు. వెళ్తుంది. తెంగెత్తుంది కదా అసలు వెళ్తే ఉంది. ఇట్లా దుబ్బేది ఇక్కడ నుంచి. పథకాలు ఎట్టేసి మీరైతే లైక్ కొట్టేసుకోండి మావ. రోజు ఇంత కంటెంట్ వస్తూనే ఉంటాయి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావ ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్. మీరు చేస్తారు మావ నాకు తెలుసు. ఇప్పుడైతే ముందరికి పోతున్నాం. పక్క ఈ అమ్మాయి చూడండి వచ్చేలాక్కున్నాం. చక్క వెళ్తేసుకో ముందండే ఫైట్ అవుతుంది నాకు. అది పెరుగుతున్నా ఎంతుందంటే ఈరోజు బాగా బ్యాడ్ డే ఉన్నట్టుగా నాకు మ్యాచ్లో. మన్న అయిపోయిన ఇన్ఫీలర్ చక్కగా ఈ మూల నుంచి దొబ్బేద్దాం. వెటికిట్ వేసుకున్నాం ఫస్ట్. వెళ్తే అస్సలు గెలేదు. పోయేలోపు చచ్చిపోయేలాక్కున్నాం. వెళ్దాం. లాస్ట్ జోన్ పడ్డది. ఇట్లే ఊయ కొట్టాలి మా మీ అమ్మాయి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చక్క వర్క్ ఉన్నాడు. రూట్ ఏదో బాగుంది. అరే 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 జనవరి దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. నాకంటే డబ్బులు లేదు ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేద్దామంటే మీకన్నా డబ్బులు ఉంటే మీరు బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నాకంటే డబ్బులు